మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆనందకరమైన రోజండి. గత వైసీపీ రాక్షస పరిపాలన చూసి మా కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 1 year పూర్తయి సెకండ్ ఇయర్ లోకి వస్తున్నాం. మేము ఈ 1 year లో కూడా మరి కూటమి నాయకులు ప్రధాని మోదీ గారు అవ్వచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం గారు ఈ సంవత్సర కాలంలో పరిపాలన చాలా సుదీర్ఘంగా బాగా చేశారు. ఈ పరిపాలన ప్రజలు చాలా ఇష్టంగా కోరుకొని ఈ పరిపాలన 1 year లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు జనాలు చాలా ఆనందపడుతూ ఈ రోజు జూన్ 4న ఈ రోజు మరి పండగ వాతావరణంలో దీపావళి, సంక్రాంతి పండుగల ఆంధ్ర రాష్ట్ర జనాలందరూ కూడా మరి మందుగుడి సామాను కాల్చడం, స్వీట్లు పంచిపెట్టడం, తర్వాత ముగ్గులు వేయడం, ఇలాంటి సంబరాలు ఎన్నో మేము చేసుకున్నామండి. ఈ సుదీర్ఘ కాలాన్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చాలా ప్రజలకు మంచి ఈ సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. జనం అంతా కూడా వైసీపీ ప్రభుత్వంతో ఇసుకుపోయి ఉన్న వాళ్ళకి ఓటమిలాగా ఈ కూటమి ప్రభుత్వం రావడం, ఈ కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు కాకుండా 20 సంవత్సరాలు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ 1 year లో కూడా కూటమి ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందండి. నేను రైతులకు మాత్రం చాలా దారుణంగా హింసించిందండి వైసీపీ ప్రభుత్వం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల యొక్క బకాయిలు చాలా 16,000 కోట్ల వరకు బకాయిలు తీర్చడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీకి 1వ తారీఖుల జీతం పడటం జరుగుతుంది. పెన్షన్స్ కూడా 1వ తారీఖుల్లో వస్తున్నాయి. తర్వాత రైతు కొనుగోలు విషయంలో, ధాన్య కొనుగోలు విషయంలో కూడా కొనుగోలు జరిగిన వెంటనే 24 గంటల లోపల మనకి రైతుకి బ్యాంక్ లో అమౌంట్ పడడం జరుగుతుంది. ఇలా ఎన్నో రోడ్ల విషయాలకు వస్తే మనం చూసాం. ఇది వరకు వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు కాదు, ఒక చెరువులా ఉండి చాలా యాక్సిడెంట్లు జరిగి నేను ప్రెగ్నెంటీ లేడీస్ అయితే మరీ దారుణంగా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు రోడ్లు చూస్తే ఎంత ఆనందకరంగా ఉన్నాయంటే రోడ్డు మీద ఏమన్నా ఒలిగితే ఎత్తుకొని తీసుకునేంత పరిస్థితిలో అంత అందంగా తీర్చిదిద్దుతున్న రోడ్ల విషయాలు ఎత్తి ప్రతి అభివృద్ధి కార్యక్రమం అన్నిటిలో కూడా ఎదురుంటుంది కూటమి ప్రభుత్వం. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు మొదలు పెడుతుంది. అలాగే డిప్యూటీ సీఎం గారు చాలా అడవి శాఖ విషయాల్లో కూడా చాలా వనరుల అభివృద్ధి విషయంలో కూడా చాలా ముందుంటున్నారు. ఇది వరకు పూర్వం సరస్సులు అనేవి ఉండేవి, అవన్నీ కూడా కూడుపడిపోయినాయి. కానీ అలాంటి సరస్సులు కూడా మళ్ళా తీసుకురావడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల రైతులు పొలాలు కూడా అడవి ఏనుగులు పాటు చేయడం జరుగుతుంది. అలాంటి ప్లేసుల్లో కూడా మరి జరిగింది. ఆ ఏనుగుల ద్వారా రైతులకి, ప్రజలకి కూడా మేలు జరగడం కూడా జరుగుతుంది. ఇలా ఎన్నో చెప్పాలంటే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పదవిలో లేనప్పుడు కూడా ఎన్నో మంచి పనులు, ఆయన ఓన్ సంపాదనతో ఎన్నో మంచి పనులు చేసిన వ్యక్తి. అలాగే ఇప్పుడు మరి పదవిలో ఉన్న తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. పిఠాపురం జనమందరూ అయితే చాలా ప్రజలు అందరూ ఆనందంతో పొందిపోతున్నారు. ఆ పిఠాపురం ప్రజలైతే మాకు ఈయన ఒక దేవుడు వరం కింద వచ్చాడు, ఎమ్మెల్యే కిందని చాలా ఆనందపడిపోతున్నారు. వాళ్ళే కాదని ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చాలా అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. యువత భవిష్యత్తు కూడా త్వరలోనే ఆలోచిస్తున్నారు. యువత కోసం చాలా ఆలోచనలో ఉన్నారు. విజయవాడలో అవ్వచ్చు, అమరావతిలో అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు ఐటీ కంపెనీలు కూడా పెట్టడానికి ఆలోచన జరుగుతున్నట్టు తెలుస్తుంది. అది ఒక ఐటీ కంపెనీలు పెట్టడం అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో యువత నిరుద్యోగం అంతా కూడా నిర్మూలన అవుతుంది, యువతకు మంచి భవిష్యత్తు వస్తుంది. అలాంటిది ఇంత ఆనందమైన మన రాష్ట్రాన్ని, మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కాబట్టి మన రాష్ట్రం ఇంకా ఎదురుకి త్వరలోనే ఈ కూటమి ప్రభుత్వంతో 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి ఆంధ్ర రాష్ట్రం సవర్ణ రాష్ట్రం కింద మారిపోతుంది. మరి ఇలాంటి ప్రభుత్వం 5 ఏళ్ళు కాదండి 20 సంవత్సరాల వరకు ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. మేము కూడా కోరుకుంటున్నాము.